మ్యాట్రిసెస్లో 4 మార్క్స్ చెప్పుకుందాం ఈరోజు. క్వశ్చన్ నెంబర్ 11 మ్యాట్రిసెస్లో ఈ కొన్నే కాదు, ఇలాంటి మోడల్స్ ఏమొచ్చినా ఇంక ఈ విధంగా చేయాలని ఉంటాయి. రాసింది కొన్నే, కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి మనం మినిమం ఒక 2-3 మార్కులు తెచ్చుకోవడం ఎలా చెప్పాను. నేను ఆల్రెడీ మీకు 4 మార్క్స్ చెప్పాను, అడిషనల్ ఆఫ్ వెక్టార్ చెప్పాను, నెక్స్ట్ మ్యాట్రిక్స్ చెప్తున్నాను. చూడండి మా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది, ఇఫ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, దెన్ షో దట్ a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5i ఈక్వల్ టు 0 అంటాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎందుకంటే మనం ట్రిక్స్ రాసేటప్పుడు మెథడ్ చేయము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ట్రిక్స్లో మెథడ్ ఉండదు. జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి క్వశ్చన్ పేపర్లో కొన్ని చూడడము, కొన్ని ప్రాబ్లమ్స్ అలాగే గుర్తుపెట్టుకొని దాంట్లో వాల్యూస్ అలానే బ్యాడ్ చేయాలి. ట్రిక్స్ కంటే మెథడ్ అంటే సొల్యూషన్ తీసుకుంటూ పోతాం, ట్రిక్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. a స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలని చూడండి, ఏ స్క్వేర్ అంటున్నాడు. ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ ఇంటూ ఏ అంటే మ్యాట్రిక్స్ ను 2 సార్లు రాయాలి. ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ 4a అంటే 4 ఇంటూ ఏ మ్యాట్రిక్స్, ఏ అంటే ఏంది ఈ మ్యాట్రిక్స్ రాయాలి. మైనస్ 5i, ఐ తెలుసు. ఏ స్క్వేర్ అంటే ఈసారి ఏ ఉంది కాబట్టి ఏ 2 సార్లు రాస్తావు. 4a అంటే 4 ఇంటూ ఏ రాస్తావు, సరిపోయింది. ఐ అంటే ఏంది సార్, ఐ అంటే తెలియదు. ఐ అంటే ఏందమ్మా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 రోస్ 3 కాలమ్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఐని ఏం రాస్తామంటే ఐ ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1. గుర్తుపెట్టుకో, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. 2 రోస్ 2 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి, అదే 2 రోస్ 2 కాలమ్ ఉంటే జస్ట్ ఇట్లా రాస్తాం, ఐ ఈక్వల్ టు 1 0 0 1 అంటాం. మనకి ఇప్పుడు ఇది అవసరము, ఇది అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా ఈ ప్రాబ్లం చేస్తాను, ఒకసారి చూడు. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుందాం. మ్యాట్రిసెస్ ఏ ఈక్వల్ టు ఇచ్చేది రాసేమ్మా 1 2 2 2 1 2 2 2 1 ఇచ్చిన మ్యాట్రిక్స్ రాస్తాం. ఇప్పుడు మనము ఇది చూపాల, ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5 ఇంటూ ఐ ఈక్వల్ 0. ఏ స్క్వేర్ రాద్దాం. ఏ స్క్వేర్ అంటే ఏందమ్మా, ఏ ఇంటూ ఏ. ఇప్పుడు చూడు 2 స్క్వేర్ అంటే ఏంది, 2 ఇంటూ 2 ఎంత 4. 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 ఎంత 9. అలాగే ఇక్కడ ఏ స్క్వేర్ అంటాడు. ఏ స్క్వేర్ అంటే ఏంది, ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటాడు. ఏ స్క్వేర్ అంటే ఏంది, ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ 2 సార్లు రాయాలి. అంతే చూడండి, ఫస్ట్ 1 2 2 2 1 2 2 2 1. ఇంకోసారి రాయమ్మా 1 2 2 2 1 2 2 2 1. ఇలా రాసిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ ను మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకో, ఈ లైన్ను ఈ లైన్తో మల్టిప్లికేషన్ చేయాలి, మళ్ళీ ఈ లైన్తో, మళ్ళీ ఇలా లైన్తో. సార్ నువ్వేమో ట్రిక్స్ చెప్పావు, ఈ మల్టిప్లికేషన్ చేయాలంటే మనకు రాదు కదంటే ఒకటే గుర్తుమా. ఇలా రానప్పుడు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఈ 2 రాసి నెక్స్ట్ ఏం రాస్తా అంటే చూడు, బాగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ 9 రాయి, ఇది గ్యాప్ ఇచ్చేసాయి, మళ్ళీ ఇది గ్యాప్ ఇచ్చి ఇక్కడ 9 రాయి, ఇది గ్యాప్ ఇచ్చాయి, మళ్ళీ ఇది గ్యాప్ ఇచ్చి 9 రాయి. గుర్తుపెట్టుకో, ఏ ప్రాబ్లంకు ఈ ఒక్క ప్రాబ్లంకు చెప్తున్నా, ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5a అని కనపస్తే ఈ 2 రాస్తావు. ఇది మల్టిప్లికేషన్ చేయడానికి రాదు కొందరికి. అలాంటప్పుడు ఏం చేస్తావు అంటే ఫస్ట్ 9 రాయి, 2 గ్యాప్ ఇచ్చేసాయి, మళ్ళీ గ్యాప్ మళ్ళీ 9 రాయి, మళ్ళీ గ్యాప్ ఇచ్చాయి, మళ్ళీ 2 గ్యాప్ ఇచ్చి 9 రాయి. ఈ గ్యాప్లో ఏం రాస్తావు అంటే 8 రాయమ్మా. 8 8 8 8 8 8 అంటే 9 8 8 8 9 8 8 8 9 అంటే ఏ స్క్వేర్ వేసి ఇది వస్తుంది. ఏ స్క్వేర్ అయిపోయింది మనం. నెక్స్ట్ ఏం రాయాలా, 4 ఇంటూ ఏ 4 ఇంటూ ఏ 4. ఏ అంటే తెలుసు, ఏ మ్యాట్రిక్స్ రాస్తాయి 1 2 2 2 1 2 2 2 1. ఇది మల్టిప్లికేషన్ చేయొచ్చు ఒకదాని దగ్గర 4 ఇంటూ 1 4 4 2 జా 8 4 2 జా 8 4 2 జా 8 4 1 జా 4 4 2 జా 8 4 2 జా 8 4 2 జా 8 4 1 జా 4. ఇది అయిపోయింది. ఏ స్క్వేర్ అయిపోయింది, మైనస్ 4a వచ్చింది, మైనస్ 5 ఇంటూ ఐ అంటాడు. అంటే 5
ఇంటూ ఐ అన్నమాట. అంటే 5. ఐ అంటే ఏంటైనా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని చెప్పిన. అంటే 1 0 0 0 1 0 0 0 1. ఇది కూడా 5తో మడిగించేయమ్మా. 5తో మడిగించేస్తే 5 into 1 5. లేకుంటే 1 ఉన్న చోట అంతా 5 పడితే అయిపోయా. నీకు మల్టిప్లికేషన్ చేయడం కాకుంటే 1 ఉన్న చోట అంటే 1 0 0 5 0 0 0 5 0 0 0 5 అయిపోయింది. చూడు ఇప్పుడు ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది, 4 into ఏ వాల్యూ వచ్చింది, 5 into వాల్యూ వచ్చింది. లాస్ట్ ఉంటున్నాడు మనకు ఇది రాసాయి. ఏ స్క్వేర్ మైనస్ 4a మైనస్ 5y ఈక్వల్ టు 0 అని చెప్పాను. ఏ స్క్వేర్ అంటే ఇది కదా, ఈ వాల్యూ రాసాయి. 9 8 8 8 9 8 8 8 9 మైనస్ 4a వచ్చింది మా, ఇది వచ్చింది, ఇది 4a 4 8 8 నెక్స్ట్ 8 4 8 నెక్స్ట్ ఏమొచ్చింది మా 8 8 4. ఇక్కడ గుడి గుడి తీయడు ఒకటి ఇక్కడ అన్ని 9లు వచ్చినాయి, ఇక్కడ అన్ని 4లు వచ్చినాయి. సింపుల్ చూడు, ఇక్కడ అన్ని 9లు అన్ని 4లు. మైనస్ 5 into అంటే ఇది 5 0 0 0 5 0 0 0 5 ఈక్వల్ టు 0 అయిపోయమ్మా. 4 మార్క్స్ కంపల్సరీ 4 మార్క్స్ ఇస్తారు. దీనికి 2 మార్క్స్ 3 మార్క్స్ వేయడు. యాక్చువల్ అయితే మనం క్వశ్చన్ పేపర్ చూస్తే 2 మార్క్స్ ఉంటున్నాం, కానీ ఈ ప్రాబ్లం వచ్చేదాన్ని 4 మార్క్స్ వస్తుంది. ఏమంటే కంప్లీట్ చేస్తాం. ఒకటే గుర్తుపెట్టుకో, ఏ స్కోర్ అంటే ఏ ఇంటూ ఏ రాసినాను. ఇది నీకు మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏం చెప్పాను, 9 గ్యాప్ గ్యాప్ 8 9 ఇక్కడ ఏం వేసిన గ్యాప్ గ్యాప్ 9 గ్యాప్ గ్యాప్ 8, ఆ గ్యాప్ లో 8 వేసేసిన, ఇది వచ్చేసింది. 4 into ఏ అంటే ఇది రాసేసాను. ఇది కూడా గుర్తు ఏంది, 9 9 బదులు వస్తాయి 4 4 4 వస్తాయి, 5 చేస్తాయి. ఇది 4 ఖచ్చితంగా 4. నెక్స్ట్ ఇది చేద్దాం, ఎందుకంటే ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు మా, కాబట్టి ఇవి చెప్తున్నాను. ఇలాంటి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినా దీని బదులు ఇది కాకుండా ఇంకోటి ఉంది, ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 4 అని. ఏ క్యూబ్ అంటే ఏను 3 సార్లు రాయాలి, ఏను 3 సార్లు రాస్తాయి. ఏ స్క్వేర్ అంటే ఏను 2 సార్లు చేయి. తర్వాత 5 into ఏ అంటే 5 వేస్తాయి, అట్లీస్ట్ 2 మార్కులు వస్తాయి. ఓన్లీ క్వశ్చన్ పేపర్ చూసి మనం రాయడం వలన కొందరు వేస్తుంటారు అంటే అడిషనల్ సీట్లో ఏం రాకుండా క్వశ్చన్ పేపర్నే 3 సార్లు తిప్పి రాస్తుంటాడు. క్వశ్చన్ పేపర్ తిప్పి రాస్తే 3 ఏం రావమ్మా. క్వశ్చన్ పేపర్లో ఉన్న పాయింట్స్ ఏమి ఇచ్చాడు ఏమి రాస్తే అట్లీస్ట్ అక్కడ 2 రాసుకున్నా మినిమం ఒక 10 కానీ 12 కానీ 15 మార్క్స్ తెచ్చుకొని 7 మార్క్స్ ఒక 2 3 ఇంపార్టెంట్ నేర్చుకుంటే కంపల్సరీ పాస్ అయిపోతుంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 0 1 చెప్పేదా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2 rows 2 columns ఇది అండ్ ఈ 0 1 0 0, దెన్ షో దట్ ai plus be whole cube equal to a cube by plus 3 into a square be when I is యూనిట్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. ఐ అనేది యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2 అంటున్నాడు. మనకు అవన్నీ మనకు అవసరం లేదు, ఏమి ఇచ్చాడు ఏమీ లేదు. మనకు ఏం చేయాలి, ఫస్ట్ ఇది చూపించాలి. ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈక్వల్ టు అంటే ఇది తీసుకొని ఇది చూపించాలమ్మా. చూసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చాడు చూడమ్మా. ఏఐ ప్లస్ బిఈ మనకి ఇక్కడ ఇచ్చింది 2 ఇచ్చాడు, ఐ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్. ఏ ఐ ఇచ్చాడు ఈ ఇచ్చాడు, దీంతో మనం చేయాలి. ఫస్ట్ చూడమ్మా, ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుందాం. ఐ ఈక్వల్ టు 1 0 0 1. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, ఈ 0 1 0 0. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ ఏఐ ప్లస్ బి, ఫస్ట్ ఏఐ చేద్దామ్మా. ఏఐ చేద్దాం. ఏ తెలియదు మనకు, ఐ అయితే తెలుసు, ఐ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి ఏ ఐ అంటే 1 0 0 1. చూడమ్మా, ఏ ఇంటూ 1 ఏ ఇంటూ 0 0 ఏ ఇంటూ 0 0 ఏ ఇంటూ ఏ. ఒకవేళ నీకు మల్టిప్లికేషన్ రాలేదనుకో 1 ఉండే సాట ఏ పెట్టేస్తాయి. మల్టిప్లికేషన్ చేయడానికి రాకుంటే 1 ఎక్కడ ఉందో అక్కడ 1 0 0 1 అంటాడు కదా, 1 ఉండే సాట ఏ 0 0 ఏ రాస్తాయి. నెక్స్ట్ బిఈ మా, ఏ అయిపోయింది. నెక్స్ట్ బిఈ, ఫస్ట్ బ్రాకెట్ లోపల వేస్తాం బిఈ. బిఈలో మనకు ఈ తెలుసు కానీ బి తెలుసు కాబట్టి బి. ఈ అంటే ఏముంది 0 1 0 0. ఈ కూడా అంతే, నీకు 1 ఉండే స్పాట బి పెట్టేస్తాయి. 0 1 చోట బి 0 0. మనకు ఏఐ బిఈ ఏఐ బిఈ. ఇప్పుడు క్యూబ్ అంటున్నాడు, బాగా గుర్తుపెట్టుకోమ్మా. క్యూబ్ అంటే
ఏఐ ప్లస్ బిఈ క్యూబ్ అంటున్నాడు. ఆ క్యూబ్ కన్నా ముందు యాడ్ చేద్దామా, ఏఐ ప్లస్ బిఈ యాడ్ చేద్దాం. ఏఐ ప్లస్ బిఈ యాడ్ చేద్దాం అంటే ఏఐ ఏ అంటే ఏమొచ్చింది, ఇది వచ్చింది. ఏ 0 0 ఏ ప్లస్ బిఈ, బి అంటే ఇదమ్మా 0 బి 0 0. ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేసేప్పుడు ఇదమ్మా ఏ ప్లస్ ఏ 0 ప్లస్ బి 0 ప్లస్ 0 0 ఏ ప్లస్ 0 ఏ. ఇది మనకు వచ్చింది. ఏ ప్లస్ ఏఐ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబిఏఈ వచ్చింది. ఏఐ ప్లస్ బి వచ్చింది. కానీ మనం ఏం కావాలా, ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్ రాయాలి. అంటే ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్. హోల్ క్యూబ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏ క్యూబ్ ఉంది. ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ అది రాస్తాం. సపోజ్ ఇప్పుడు 2 క్యూబ్ ఉంది అనుకో, 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 జా 4 4 2 జా 8. అలా కాకుండా 3 క్యూబ్ ఉంది అనుకో, 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 జా 9 9 3 జా 27 రాస్తాం. ఇక్కడ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అంటే ఏ క్యూబ్ రాస్తాం. అలా రాయాలి. ఇప్పుడు ఏ క్యూబ్ రాయాలంటే మనకి ఏఐ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. దీన్ని ఎన్నిసార్లు రాయాలా, 3 టైమ్స్ రాయాలి. దీన్ని 3 టైమ్స్ రాస్తాం. ఏ బి 0 ఏ 3 సార్లు రాస్తాయి. ఏ బి 0 ఏ 3 టైమ్స్. ఇంకోటి ఏ బి 0 ఏ ఇలా రాసినాం. సార్ నువ్వు చెప్పడం బాగుంది, దీన్ని మల్టిప్లికేషన్ చేయాలా, ఎలా చేయాలా మల్టిప్లికేషన్, మాకు కష్టం కాదు సార్ అంటే సింపుల్ చూడమా, దీన్ని మల్టిప్లికేషన్ చేయడం అవసరమే లేదు. నేను చెప్పింది బ్యాడ్ చేసుకో. హోల్ క్యూబ్ ఈక్వల్ టు, బాగా గుర్తుపెట్టుకో, ఈ 3 మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తాయంటే చూడు బాబు, ఇక్కడ ఏ క్యూబ్ రాయి, ఇక్కడ ఖాళీ వదిలే, దీని ఆపోజిట్ ఏ క్యూబ్ రాయి, ఇక్కడ 0 పెట్టు. బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏ క్యూబ్ రాస్తాం, దాన్ని డయాగ్నల్ ఆపోజిట్ ఏ క్యూబ్ రాస్తాం, ఇక్కడ 0 రాస్తాం. ఈడేం రాస్తాం అంటే 3 ఇంటూ దీంట్లో ఒకటి తగ్గి ఏ స్క్వేర్ బి. చూడు అంతే, ఇది 3 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేయకుండా ఒకటే ఒకటి ఏ క్యూబ్ రాయి, దీన్ని డయాగ్నల్ గా ఏ క్యూబ్ రాయి, ఇక్కడ 0 రాయి. 3 రాస్తే దీంట్లో ఒకటి తగ్గి అంటే ఏ స్క్వేర్ అంటే ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్ చేసి ఇది ఆన్సర్ అయిపోతుంది. అంటే మనము ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్ ఆన్సర్ వచ్చింది, ఇది వచ్చింది. ఇప్పుడు ఇది చేయాలి. ఇది చేయాలంటే ఏం లేదు, దీన్ని డైరెక్ట్ ఆన్సర్ రాదు. ఫస్ట్ ఏ క్యూబ్ అంటే మనకు తెలుసు ఏ క్యూబ్. ఐ అంటే తెలుసు, ఐ అంటే ఏంది, ఈ మ్యాట్రిక్స్ వస్తాయి 1 0 0 1. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ బి అంటే ఏం రామ్మా, ఇది బి ఈ అంటే ఏందమ్మా మనకేమో ఈ అంటే ఏంది, ఇది 0 1 0 0 ఈక్వల్ టు ఒకటి గుర్తుపెట్టుకో, ఈ మొత్తం సింప్లిఫై చేసిన ఆన్సర్ ఇది వస్తాయి. ఇది రాస్తాయి ఏ క్యూబ్ 3a స్క్వేర్ బి 0 ఏ క్యూబ్. ఇది చేసినా ఇది వస్తుంది, ఇది చేసినా అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోయిందమ్మా. ఇది రాసే 4 మార్క్స్. చూడు ఫస్ట్ ఏం చెప్పినాను, ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుంటున్నా, ఐ రాసుకో ఈ రాసుకో, ఏ ఇంటూ ఐ అంటున్నాడు, ఏ అంటే తెలుసు ఏ రాసినావు, ఐ అంటే తెలుసు ఐ రాసినావు, 1 ఉండే సార్ అంతా ఏ రాసాను. నెక్స్ట్ బి ఇంటూ బి తెలుసు ఈ తెలుసు, ఈ అంటే ఏంది 0 1 1 1 సైడ్ బి రాసాను, 2 మల్టిప్లై చేసి ఇది వస్తుంది. దాన్ని దీన్ని క్యూబ్ చేయటున్నా, క్యూబ్ అంటే మనకు క్యూబ్ రాదు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ మ్యాట్రిక్స్ 3 సార్లు రాయాలి 1 2 దీన్ని మల్టిప్లై చేసిన రాదు మనకు. రాకుండా ఏ ప్రయాణం, ఇక్కడ ఏ క్యూబ్ రాయి, దాన్ని డయాగ్నల్ గా ఏ క్యూబ్ రాసి ఇక్కడ 0 పెట్టు, దీని నుంచి ఒకటి కమ్ చేయి అంటే 3 ఇంటూ ఏ స్క్వేర్ బి అయిపోయాయి. నెక్స్ట్ ఇది చేయాలా, ఇది సింప్లిఫై చేయకుండా ఇది సింప్లిఫై చేసి ఇదే వస్తుంది కాబట్టి 2 వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకు మినిమం 3 మార్క్స్ అయినా ఇస్తుంది. 2 మార్క్స్ కాదు కానీ 3 ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకో. నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ θ minus phi is equal to pi by 2 then show that cos square theta sin theta cos theta into sin theta sin square theta into cos square phi sin phi cos phi into sin phi sin square phi is equal to 0. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ను నువ్వు 5 లో అన్న చేసుకోవచ్చు, థీటాలోనే చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ 5 అని ఇచ్చినాడు, అంటే 5 అంటే ఏంది, దీన్ని టీటా అంటాం.
దీన్ని టీటా, 0 రాసి రాస్తే దీన్ని 5 అంటాం, 5 అంటాం. మనము ఈ మొత్తం మ్యాట్రిక్స్ ను 5 లో చేంజ్ చేసుకోవాలి, 5 లో చేంజ్ చేసుకొని రాయాలి. ఎంత సింపుల్ చూడాడు. ఫస్ట్ ఇచ్చే రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు, ఈ ప్రాబ్లం చేస్తున్నాం ఇప్పుడు. టీటా ఇజ్ ఈక్వల్ టు టీటా మైనస్ 5 ఈక్వల్ టు 5/2. మామూలుగా అయితే దీన్ని మనం sin 90 మైనస్ థీటా కాస్ థీటా, sin 90 మైనస్ కాస్ కాస్ 90 మైనస్ థీటా sin థీటా రాస్తామా. ఆ మెథడ్లోకి మార్చుకోవాలా. ఒకసారి చెప్తున్నాడు అమ్మా, sin 90 మైనస్ థీటా అంటే వస్తుంది కాస్ థీటా వస్తుంది, లేక కాస్ 90 మైనస్ థీటా అంటే వస్తుంది sin థీటా వస్తుంది. ఇక్కడ ఆల్ సిల్వర్ జీరో అంటాం, ఆల్ సిల్వర్. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్ ఇదంతా చెప్పాలా, అదంతా అవసరం లేదు. మనం నేను ట్రిగ్నామెట్రిక్ చెప్పేటప్పుడు బేసిక్ ట్రిగ్నామెట్రీ అంటే ప్లే లిస్ట్ లో పెట్టాను. సబ్జెక్ట్ కావాలి సార్ నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ప్లే లిస్ట్ లో వెళ్ళి బేసిక్ ట్రిగ్నామెట్రీ, ట్రిగ్నామెట్రీకి సంబంధించిన టేబుల్, ఫార్ములాస్ అన్ని చెప్పాను. చూసుకుంటే అక్కడ లేదు సార్ మనం జస్ట్ ఇప్పుడు మనం పాస్ కావాలి అంతవద్దు, నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్రీ నోట్ చూసుకుంటా అంటే ప్లే లిస్ట్ లో వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు కావాలంటే జస్ట్ ఇది పిక్ చెప్పేస్తాను. థీటా ఇజ్ ఈక్వల్ టు థీటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5/2 ఇది రాసినాం. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, ఈ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు. ఈ రెండు రాయమ్మా, కాస్ స్క్వేర్ థీటా కాస్ థీటా సైన్ థీటా ఇచ్చినది రాయమ్మా, కాస్ థీటా సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా ఇంటూ ఇంకా మెరగ ఇమ్మా, కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 కాస్ 5 ఇంటూ సైన్ 5 నెక్స్ట్ సైన్ స్క్వేర్ 5 ఈక్వల్ టు 0 అని చెప్పాలి. మనం ఈక్వల్ టు 0 అని చెప్పాలి. అంటే మనము రెండిట్లో ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలా. ఇక్కడ 5 ఉంది, ఈ మ్యాట్రిక్స్ 5 లో కానీ చేంజ్ చేసుకోవాలా, లేకుంటే టీటా ఉంది, టీటాను 5 లేకన్నా మార్చుకోవాలా, లేకుంటే టీటా లేకన్నా మార్చుకోవాలా. మనం ఏం చేస్తామంటే ఇచ్చిన మ్యాట్రిక్సెస్ ను 5 లేక మార్చుకుందాం. అంటే 5 మైనస్ ఒకటి గుర్తుపెట్టుకో, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఉంది, ఇప్పుడు ఇక్కడ టీటా ఉంది, ఇక్కడ 5 ఉంది. నేను చేస్తున్నా అంటే ఈ మ్యాట్రిక్స్ మొత్తాన్ని 5 లేక మార్చుకుంటాను. అంటే టీటా ఉన్న చోట అంతా 5 రాస్తున్నా, కానీ ఇక్కడ 5 రాసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ రాయాలి. ఆపోజిట్ అంటే సైన్ ఉందా కాస్ రాస్తావు, కాస్ ఉందా సైన్ రాస్తావు. బాగా గుర్తుపెట్టుకో, టీటాను 5 లేక మార్చుకుంటున్నా అంటే ఒకసారి ఏమంటే రాసుకో, ఇక్కడ టీటాను 5 లేకి చేంజ్ చేసేటప్పుడు సైన్ ఉంటే కాస్ రాయాలమ్మా, కాస్ ఉంటే సైన్ రాయాలి. ఈ ఒక్క నోట్ గుర్తుకో, మనం టీటా మొత్తం ఏం చేస్తున్నాం 5 లేకి మార్చుతున్నాం. 5 లేకి మార్చేటప్పుడు చేంజ్ చేసేటప్పుడు సైన్ ఉందా కాస్ రాసుకో, కాస్ ఉందే సైన్ రాసుకో, అంతే. చూడమ్మా ఇప్పుడు చూడు, ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా ఉంది, మనం 5 లేకి మార్చున్నాం కాబట్టి సైన్ స్క్వేర్ 5 అవుతుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ 5 గుర్తుపెట్టుకో. ఇక్కడ కాస్ టీటా సైన్ టీటా ఉంది, 5 లేకి మార్చుంటుంది, సైన్ టీటా ఏమవుతుంది సైన్, ఇక్కడ కాస్ టీటా ఉంది ఏమవుతుంది సైన్ 5, సైన్ టీటా ఉంది కాస్ 5. ఆపోజిట్ మధ్య గుర్తుపెట్టుకో, సైన్ ఉంటే కాస్, కాస్ ఉంటే సైన్ అవుతుంది. ఎప్పుడు టీటాలో నుంచి 5కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కాస్ టీటా ఉంది, కాస్ టీటా ఏమవుతుంది మా సైన్ 5, ఇక్కడ ఏమవుతుంది మా సైన్ టీటా ఉంది కాస్ 5. నెక్స్ట్ ఇట సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ 5 అంతా 5 లేకి మార్చుతుంది. దీన్ని చేంజ్ చేయకూడదు, దీన్ని మాత్రమే చేయాలి, దీన్ని అలాగనే పెట్టేయాలి, దాన్ని ఏం చేయకూడదు, అలాగే రాసుకో. కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 కాస్ 5 సైన్ 5 సైన్ స్క్వేర్ 5 ఈక్వల్ టు 0 అని చెప్పాలి. చూడండి మీకు డౌట్ రావచ్చు, సార్ ఇట్లా రెండు మల్టిప్లై చేసేటప్పుడు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటేనే 0 అవుతుంది. ఎగ్జాంపుల్ చూడమ్మా, -2 + 2 ఉంది అనుకో, మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ 0 అవుతుంది. 2 + 2 ఉంది అనుకో 0 కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకటే గుర్తు తెలుసుకో, టీటాన్ పైన వేసేసినాక ఒక రెండు దానికి నెగిటివ్ వాల్యూ పెట్టాలి. ఏ దానికి, దీనికి నెగిటివ్ వాల్యూ పెట్టు, దీనికి నెగిటివ్ వాల్యూ అయిపోయి, దీనికి నెగిటివ్ వాల్యూ దీనికి నెగిటివ్ వాల్యూ పెట్టు, ఇంకా మనకు ఆన్సర్ వచ్చేసింది. చూడు ఇప్పుడు ఏం చేస్తాం లాస్ట్ ఇదే రాసాయి, సైన్ స్క్వేర్ 5 మైనస్ సైన్ 5 కాస్ 5 మైనస్ సైన్ 5 కాస్ 5. ఎందుకంటే 4 మార్క్స్ కాబట్టి రెండు ఒక స్టెప్ అదే రిపీట్ రాసాను అంతే. నెక్స్ట్ కాస్ స్క్వేర్ 5 నెక్స్ట్ కాస్ స్క్వేర్ 5 కాస్ 5 సైన్ 5 నెక్స్ట్ మా కాస్ 5
sin 5 sin square 5 ఈక్వల్ టు 0. అయిపోయిందా? దీనికి ఖచ్చితంగా 2 మార్క్స్ ఇస్తాడు. అంటే మనం ఎక్స్ స్టెప్స్ రాయలేదు. యాక్చువల్లీ దీన్ని ఇంకోటి సింప్లిఫై చేయాలా, మనకు సింప్లిఫై రాదు కాబట్టి డైరెక్ట్ రాసి 2 మార్క్స్ వస్తాయి. మనం ఏం చేయలేదు, ఇచ్చిన వాల్యూ రాసినాం, ఫస్ట్ ఇది రాసినాము, టీటా దగ్గర రాస్తున్నాం 5 రాసినాము, మనం ఇది 0 కావాలంటే ఈ 2 దగ్గర మైనస్ ఇది రాసేస్తాం. ఖచ్చితంగా 2 మార్క్స్. చూడండి మా ఈ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, షో దట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అంటాడు. ఇక్కడ ఏ క్యూబ్ అంటే చేయలేం కాబట్టి ఇక్కడ మనం చేస్తామంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ చేసి ఏ క్యూబ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనకు 4లో నుంచి 1 తీస్తే ఎంత వస్తుంది మా 3 వస్తుంది. అలాగా పవర్ 4 చేసి దాంట్లో నుంచి 1 తీసి ఏ క్యూబ్ వస్తుంది. అలా చేస్తాము. ఎలా చేస్తామో ఫస్ట్ చూడమ్మా. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాద్దాం. ఏ ఈక్వల్ టు ఏముంది మా 3 - 3 4 2 - 3 4 0 - 1 1 ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇది. దీన్ని ఏ స్క్వేర్ వేద్దాం. ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే నేను ఆల్రెడీ చెప్పిన ఏ ఇంటూ ఏ అని, అంటే మ్యాట్రిక్స్ 2 టైమ్స్ రాయాలి. అప్పుడు ఏముంది 3 - 3 4 2 - 3 4 0 - 1 1 మళ్ళీ దీన్ని 2 టైమ్స్ రాయమ్మా. 3 - 3 4 నెక్స్ట్ 2 - 3 4 నెక్స్ట్ 0 - 1 1. దీన్ని చూడమ్మా ఏ స్క్వేర్ ఇది వస్తుంది. ఇది మాత్రం యాడ్ చేయాలి. 3 - 4 4 0 - 1 0 -2 2 -3 ఏది ఇది కనపరిచినప్పుడు ఇప్పుడు ఏ స్క్వేర్ వచ్చింది. మనకి ఇప్పుడు ఏం కావాలా, ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ చేయాలి. అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ వేస్తే ఏ పవర్ 4 వస్తుంది. ఏ స్క్వేర్ అంటే దీన్ని డబుల్ టైప్ అయ్యాయి. ఏం రాస్తావు 3 - 4 4 ఇంకోటి మా 0 - 1 0 నెక్స్ట్ ఏమా -2 2 -3 దీన్ని ఇంకోసారి రాయమ్మా. 3 - 4 4 0 - 1 0 నెక్స్ట్ -2 2 -3 ఇది చేసినాం. ఇది చేసినాక ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ ఇది రావాలి. ఇది చేసినాక మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ మా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఏదంటే 1 0 0 0 0 0 1 0 0 0 1 ఈ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే ఏ పవర్ 4 వస్తుంది. ఏ పవర్ 4 మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ ఏ పవర్ 4 మనం వేస్తాం అంటే చూడమ్మా, ఇప్పుడు ఏ పవర్ 4 ఈక్వల్ టు ఐ రాస్తాం. ఐ అంటే ఏంది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఈ నుంచి డైరెక్ట్ నువ్వు ఏం అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఏ రాస్తాం. ఇప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇది పైకి పోతే అమ్మా ఏ పవర్ -1 ఇంటూ ఐ. మనకి ఏమంటున్నాడు ఏ ఇన్వర్స్ ఐ అంటున్నాడు. అంటే ఏం రాస్తావు ఏ ఇన్వర్స్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ రాస్తాం. ఇలా రాయడం వలన ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి. కంపల్సరీ 3 మార్క్స్. చూడు ఫస్ట్ చూడు ఇది అంటున్నాడు. మనం ఏం లేదు, ఇచ్చిన మ్యాట్రిక్స్ రాస్తాం. మనం ఏ స్క్వేర్ అంటే డబుల్ టైం రాస్తాం. డబుల్ చేసినాక నీకు మల్టిప్లై చేయాలా. మల్టిప్లై చేసినప్పుడు ఎట్లయినా సరే ఈ రో ఈ కాలం ఈ రో ఈ కాలం ఇట్లా చేయాలా. నీకు గుర్తు లేదు కాబట్టి గుర్తు రావడం అంటే ఫస్ట్ 3 ఉంది 3 రాసాయి. ఈ లాస్ట్ ఉంది కాబట్టి -4 -4 0 - 1 0 గుర్తుపెట్టుకో. 3 4 -4 0 0 1 ఏమన్ -1 -2 2 -3 ఇది ఒకటి బ్యాట్ చేస్తే ఏ స్క్వేర్ అంటే డబుల్ రాస్తావు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రాస్తావు. ఇది రాసే ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయి. మనకు 4 మార్క్స్లో ఈ మెథడ్లో కానీ ఏ మెథడ్లో అడగండి మా గుర్తుపెట్టుకోండి. మ్యాట్రిక్స్ ఏదైనా అడగని ఒకటే గుర్తుపెట్టుకో, టెన్షన్ పడదు. ఫ్రీగా ఏమి ఇచ్చినాడు ఏం రాయాలి ఒకసారి గుర్తుపెట్టుకో. క్లాస్లో సార్ వాళ్ళు ఏం చెప్పారు ఏం రాయాలని గుర్తు, అంతే టెన్షన్ పడి తొందరగా ఏం రాయాలి. ఫస్ట్ చూడు క్వశ్చన్ చూడు, చూసినప్పుడే ఇది ఇచ్చినాడు ఇది రాయాలా. ఏ స్క్వేర్ అంటాడు అంటే ఏను మ్యాట్రిక్స్ 2 టైమ్స్ రాయాలా. 2 టైమ్స్ రాయి. తర్వాత ఆన్సర్ గుర్తుకొస్తే గుర్తుకు రాని లేకుంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు 4 ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ 4a 4 ఇంటూ ఏ 4a చేస్తాం. అట్లా ఏ మ్యాట్రిక్స్ అని ఏది ఇచ్చినా మ్యాట్రిక్స్ మినిమం 2-3 మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ చూద్దాం.